అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ బహుత్తమ్మ పద్మశాలీయ సంఘం మీటింగ్కు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరై నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ కమిటీలో శ్రీ బహుత్తమ్మ పద్మశాలీయ సంఘం ప్రెసిడెంట్గా జలదుర్గం దామోదర్ దాస్, వైస్ ప్రెసిడెంట్గా వద్ది దామోదర్, గౌరవ అధ్యక్షులుగా వద్ది సత్యనారాయణ, గౌరవ సలహాదారులుగా చెన్నా రాజగోపాల్, న్యాయ సలహాదారులుగా సతీష్ కుమార్ మరియు అభివృద్ధి కమిటీ సభ్యులుగా 11 మందిని ఎన్నుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, తమపై నమ్మకం ఉంచి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పద్మశాలీయ కులస్తులు పాల్గొన్నారు. కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చుందాం, ఎలా చేయాలా ఇది ఒకరు ఆలోచనగా అందరూ ఆలోచన పరిస్థితి. కాబట్టి దీని ఇన్కమ్ ఎంత ఉంది ముందు అనేది బయటికి తేవాలి. 30,000 ఉందా, 40,000 ఉందా, 50,000 ఉందా? సరే 30,000 ఉంది. దానికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఇది మళ్ళీ ఎస్టిమేట్ వేయాలి. లేకపోతే ఇప్పుడు మనం ఏదన్నా ఇంటి బడ్జెట్ మాదిరే అన్నా, అందుకోసం నాకు రేపో మన్నాడు లోపల ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంత ఇస్తున్నారు అనేది ముందు తేల్చాలి. దాని తర్వాత పండగ అయిపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ అందరూ కూర్చొని అయ్యా ఈ షాప్ తక్కువనా ఎక్కువనా అనేది ఒక ఆలోచన రావాలి. వాడికి జరుగుతుందా లేదా ఇవి కూడా ఆలోచన ఎక్కకూడదు. వాడు నష్టపోతే మనకు వచ్చేది ఏం లేదు. దీని ఆదాయం ఏంది? షాపులే కదా అనుకోండి, నా వాళ్ళే అనుకోండి. దయచేసి అన్యదా భావించండి. దయచేసి నేను నిజంగా ఇప్పుడు నీ ఎన్నైనా మాట్లాడచ్చు, ఈడుంటుంది నిజం, ఈడుంటుంది, నువ్వు ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ దేవుని విషయంలో నేను ఉన్నాను కాబట్టి ఇది ఎందుకు ఉండాలని పెట్టిన. పద్మశాలీల సంఘం గౌరవ సలహాదారులు చెన్న రాజగోపాలు, న్యాయ సలహాదారులు ఎం సతీష్ కుమార్, ప్రెసిడెంట్ జయదుర్గం దామోదరం, వైస్ ప్రెసిడెంట్ వద్ది దామోదర్, సెక్రటరీ చెన్నా రంగస్వర, జాయింట్ సెక్రటరీ శ్రీమతి కోపూరి వాణి, కోశాధికారి శ్రీ వద్ది లక్ష్మి నర్సయ్య, అభివృద్ధి కమిటీ మెంబర్లు కుంటుమల్ల రమేష్ బాబు, విఆర్ఓ మునయ్య, చేదుల్ల రమేష్, కడప సురేష్, కొలిక్కి రంగ, జింకా శంకరయ్య, జింకా శివ, శీల భాస్కర్, సోము నడిపి కొండయ్య, తిరుమల సుబ్బయ్య, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ. వీరు ఎవరన్నా అభివృద్ధి కమిటీలో మేము చేస్తామనే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి. కానీ మీరు కనీసం వారానికి ఒక్కరోజు ఈ అభివృద్ధి కమిటీ వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏంటి అని కొన్ని రోజులు. నమస్కారం. ఈరోజు అనగా ఆదివారం 9/3/2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం మన మార్కండేయ స్వామి దేవాలయంలో మన కుల బాంధవులందరూ సమావేశమై మన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన మనం ఇక్కడ కొత్తగా ఒక కమిటీని నియమించుకున్నాము. కమిటీ ప్రెసిడెంట్గా నేను జలదుర్గం దామోదర్ దాస్గా ఏర్పాటైనాను. ఇంకా మా కమిటీ సభ్యులు వద్ది దామోదరు, చెన్న రంగేశ్వరు, ఇంకా పోకూరి వాణి, తర్వాత వద్ది లక్ష్మీనరసయ్య, 5 మంది మేము కమిటీగా ఉన్నాం. అది కాక ఇంకా అభివృద్ధి కమిటీ సభ్యులుగా 10 మందిని తీసుకున్నాము. ఇది కాక గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులు, న్యాయ సలహాదారుగా 3 తీసుకున్నాం. మా కమిటీ ఏర్పాటు చేయడానికి అన్నగారు మా మీద నమ్మకం ఉంచి మేము అభివృద్ధి పరుస్తాము, ఎటువంటి లాభాపేక్షలు ఇట్లాంటివన్నీ ఏం లేకుండా నిస్వార్థ సేవ చేయగలము అనేటువంటి నమ్మకంతో మమ్మల్ని ఏర్పాటు చేసినాడు. ఆయన చేసినటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టి చూపిస్తాం అని మేము చెప్తున్నాం. ఈరోజు మా సభ్యులందరూ సహకారం తీసుకొని అన్నగారి యొక్క ధైర్యం ఇచ్చిన దాంతో మేము ముందుకు పోతున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ మాకు ఈ గత 6 నెలల నుంచి కూడా మా దేవాలయం మీద దృష్టి పెట్టినారు. మా అభివృద్ధి కోసం ఆయన చాలా తహతలాడుతున్నారు. ఆయన మా దేవాలయానికి కావాల్సిన ఏదైనా అవసరమైతే ఫండ్స్ కూడా అడగండి ఇస్తానని కింద వచ్చినాడు. మాకు ఆయన ఆధ్వర్యంలో మా దేవాలయము ముందుకు చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి మేము చాలా నమ్మి ఉన్నాం. మేము కూడా కమిటీ వాళ్ళందరం కూడా ఉత్సాహంగా దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా కమిటీ ఏర్పాటు చేయడంలో మాకు సహకరించినటువంటి మన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే గారు అయినటువంటి అస్మిత్ రెడ్డి గారికి మా కుల బాంధవులు ఎప్పుడూ
వాళ్ళకు రుణపడి ఉంటామని నేను దీని ద్వారా విన్నవించుకుంటున్నాను.